అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. సో ఈ 3 మెసేజెస్ మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి మెసేజ్ అనేది చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ రీడింగ్ టైమింగ్స్ వచ్చేసి ఏంటి అని అంటే నేను ఈవినింగ్ 6కి అంతా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ 6 to 6:30కి అంతా వీడియో వచ్చేస్తుంది. ఈ టైంలోపు రాలేదు అని అంటే 8 వరకు అంతా వస్తుంది, 7:30 to 8. సో కాబట్టి టైమింగ్స్ వచ్చేసి 6 PM, ఈవినింగ్ 6 నుంచి 8 PM వరకు రీడింగ్ వస్తుంది. లేదు 8 PM తర్వాత 8 PM అయింది ఇంకా వీడియో రాలేదు అని అంటే ఆ రోజు వీడియో లేనంటే. ఎందుకంటే మోస్ట్లీ నేను స్కెడ్యూల్ చేసేది మాత్రం 6కే చేసేస్తాను. కానీ కొన్నిసార్లు ప్రాసెసింగ్ వల్ల యూట్యూబ్ నుంచి లేట్ అవుతే కనుక వీడియో డిలే అయిపోతుంది అనమాట, పోస్ట్ చేయడానికి కష్టం అవుతుంది. సో అలాంటి టైంలో లేట్గా వస్తుంది. ఓకే, సో ఎనీవే చూద్దాం మరి. 3 కార్డ్స్ తీసుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. అండ్ ఫస్ట్ కమెంట్లో కూడా పిన్ చేసి పెట్టాను. ఒకసారి మీరు క్లియర్లీ చూసి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో మెసేజ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇది, సెకండ్ మెసేజ్, థర్డ్ మెసేజ్. సో చూద్దాం మరి ఏంటి మెసేజ్ అన్నది యూనివర్స్ నుంచి మీకోసం. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుంది. క్యూరియాసిటీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మ్యాజిక్. సో అయితే ఇక్కడ మీకు డైరెక్ట్లీ మెసేజ్ ఏంటి అని అంటే మీరు మీ లైఫ్కి సంబంధించి ఏదైనా గోల్స్, ప్యాషన్స్ ఉన్నాయి అని అంటే దానికి సంబంధించి క్యూరియస్గా ఉండండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది. ఎందుకు అని అంటే ఈ క్యూరియాసిటీ ఎప్పుడైతే ఉంటుందో అది యాక్చువల్లీ తెలియకుండానే మనము సపరేట్గా ఏం చేయకుండానే మేనిఫెస్టింగ్ అనమాట. అంటే ఆ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా, ఎక్సైటింగ్గా అనిపిస్తుంది, ఏదో పాజిటివ్ జరగబోతుంది అన్న ఎనర్జీ ఉంటుంది రైట్. ఆ క్యూరియస్ ఎనర్జీ అదే మీ మేనిఫెస్టేషన్స్ని జరగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకనే మీకు ఫస్ట్ మెసేజ్ వచ్చేసి క్యూరియాసిటీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మ్యాజిక్. ఏ విషయంలో అయినా సరే క్యూరియస్గా ఉంటూ తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అదే మీకు ఒక మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సక్సెస్ని తీసుకొని రావడము, న్యూ థింగ్స్ని తీసుకొని రావడము, మీ లైఫ్ని చేంజ్ చేయడము చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అందుకని క్యూరియస్గా ఉండండి అన్నట్లు మీకోసం ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. అయితే ఇంకా ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇంకోటి ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తెలుసుకోవాలి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, దీనివల్ల అన్ని ఏ ఏరియా అయినా సరే ఇది హెల్ప్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యూరియాసిటీ ఎలా, మీరు ఏదన్నా ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి. ఓకే, సో దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం. ఓకే, నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వబోతున్నాను, గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను, దీని గురించి తెలుసుకోవాలి, ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, వేరే వాళ్ళతో మాట్లాడాలి, ఇదనమాట. సో ఇది వచ్చేసి క్యూరియాసిటీ అవుతుంది ఆ ఎగ్జామ్కి సంబంధించి. సో బుక్స్ చదవడము, పాస్ట్ పేపర్స్ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయో చూడడము, యూట్యూబ్ వీడియోస్ చూడడము, దానికి సంబంధించి ప్రిపేర్ అవ్వడము. సో ఇదంతా క్యూరియస్ రైట్. సో ఈ విధంగా ఉండడం అనమాట. అది దేనికి సంబంధించిన సరే, న్యూ బిజినెస్ అయితే ప్లేస్ ఎక్కడ, ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఈ విధంగా అనమాట. సో ఈ క్యూరియాసిటీ ఏదైతే మీకు ఉంటుందో, ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఎక్సైటింగ్గా, ఇదే మీకు ఆ బిలీఫ్ని పెంచుతుంది. అండ్ ఇదే మీకు ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అది జాబ్ అవ్వచ్చు, పర్సన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీరు మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తారు అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీరు దేని గురించి ఇక్కడ స్పెసిఫిక్గా దేని గురించి అయినా నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటున్నారు అని అంటే ఈ టైంలో మీరు బుక్స్ చదవడము చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, ఇది ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతూ ఉన్న ఛాన్సెస్ ఉంది, కోర్స్ అది ఏదైనా నేర్చుకుంటూ ఉన్న ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి దాని మీద కొంచెం మీకు ఫోకస్ ఎక్కువ ఉండాలి. సో దాని మీద ఇంట్రెస్టింగ్గా, అంటే ఏదో మనము ఏదో బాధ్యత అన్నట్లు
ఏదో బోరింగ్గా చేస్తే మాత్రం అది ఇంట్రెస్ట్ లేదు. ఇంకా అంటే మీరు దాంట్లో బిలీవ్ చేయట్లేదు, ఇంకా ఏదో తప్పదు అన్నట్లు చేస్తున్నారు. సో ఆ ఎనర్జీలో ఉంటే ఎప్పుడైనా సరే డిలే అవుతూ ఉంటుంది. ఒకటి విష్ అది వచ్చినా సరే మీరు హ్యాపీగా ఉండరు. సో కాబట్టి ఆ ఇంట్రెస్టింగ్, ఆ ఎక్సైటింగ్గా, ప్యాషనేటెడ్గా ఫీల్ అవుతూ వెళ్ళడం మీకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మీకోసం ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది. అంటే రెడీగా ఉండండి, ఏదైనా సరే తెలుసుకోవడానికి, ఏదైనా సరే ఫేస్ చేయడానికి ఆ ఎక్సైటింగ్ ఎనర్జీతో రెడీ ఉండాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. అండ్ ఫస్ట్ మెసేజ్లో కొంతమందికి యంగర్ ఎనర్జీ నుండి యంగర్ పర్సన్, కొంతమందికి మీకు కిడ్స్ అవ్వచ్చు, లేకపోతే యంగర్ ఎనర్జీ యంగర్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. ఇలాంటి ఎనర్జీస్ నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి ఈ మెసేజ్ వచ్చేసి నెక్స్ట్ 1 వీక్ నుంచి 2 వీక్స్లో మీరు రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉందన్నట్టు చూపిస్తుంది. సో ఇది వచ్చేసి కొంతమందికి మెసేజ్ అఫీషియల్గా ఉండే పాసిబిలిటీ కూడా ఉంది. సో మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. I'm sorry. Universe, please show me what is the second message for my collective. What is this second message for my collective? What my collective need to know right now. Second message వచ్చేసి 7 of Cups. Not every great option you are given will be a great option for you. So ఇక్కడ ఖచ్చితంగా గ్రేట్ ఆప్షన్ అని చూపిస్తుందని అంటే మీరు తొందరలో మోర్ దాన్ 1 ఆపర్చునిటీ ఏదైనా రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఇది రిలేషన్స్కి సంబంధించి అయి ఉండొచ్చు. లైక్ ప్రపోజల్స్ అలా ఉన్నాయంటే 1-2 పర్సన్ మిమ్మల్ని చూడడానికి రావడము, వర్క్ సిచ్యువేషన్ అంటే ఏదైనా 2-3 కంపెనీస్ నుంచి జాబ్ రావడము, ఈ విధంగా అనమాట. సో ఇలాంటిది ఏదో జరిగే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీరు కంప్లీట్లీ బ్యాలెన్స్ సిచ్యువేషన్లో ఉండి మీ గ్రోత్కి ఏదైతే ఇంపార్టెంటో అది చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అన్నీ మీకు బెటర్ అయితే కాదు. ఓకే, సో కాబట్టి ఏది మీకు బెటర్, ఏది మీ లైఫ్లో సక్సెస్ని తీసుకొస్తుంది, గ్రోత్ని తీసుకొస్తుందో దాన్ని చూస్ చేసుకోండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్. అయితే ఎలా అని అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ జాబ్ ఆపర్చునిటీ వేరే ఏదైనా మీరు కంఫర్ట్ జోన్లో ఉంటూ మీ ఉన్న ప్లేస్లోనే ఉన్న దగ్గర ఒక జాబ్ ఉంది అండ్ వేరే ప్లేస్కి వెళ్ళడం, షిఫ్ట్ అవ్వడము, అది ఒక లైక్ కొంచెం డిస్టెన్స్ ఉండడం అనమాట. ఇదే ట్రావెలింగ్ లేకపోతే అక్కడే సెటిల్ అవ్వడం, అలాంటి జాబ్ ఒకటి వచ్చింది. అయితే అక్కడికి వెళ్తే మీకు మనీ దీనికన్నా డబుల్లో 3పుల్లో రావడం ఉంది అండ్ మీరు చాలా బాగా గ్రోత్ అవుతారు, లైఫ్ సెటిల్ అవుతుంది. సో అది వచ్చేసి బెస్ట్ ఆప్షన్. కానీ ఎమోషనల్లీ మీరు ఇక్కడ ఏంటి అని అంటే నా లైఫ్ ఇక్కడ ఉంది, నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగాను, ఇది ఉంటుంది రైట్. సో ఇలాంటి దాంట్లో కనుక మీరు స్టక్ అయి ఉన్నారు అని అంటే సేమ్ టు ఇది మీ గ్రోత్ కోసం కాదు, వచ్చేది నార్మల్గా ఎవ్రీడే ఏదైతే జరుగుతుందో అదే జరిగేది ఉంటుంది అనమాట. ఆ చేంజ్ అనేది ఉండదు. సో ఈ విధంగా ఇది బెస్టా అది బెస్టా, డెఫినెట్లీ మనీ ఎక్కువగా వస్తుంది, మీరు కొత్త థింగ్స్ నేర్చుకుంటున్నారు, ప్లేస్ షిఫ్ట్ అవుతున్నారు అంటే చాలా ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ అని చెప్పేసి మీనింగ్. సో మీ గ్రోత్కి ఏది ఇంపార్టెంట్, మీ గ్రోత్కి, మీ ఫ్యామిలీ గ్రోత్కి స్పెషల్లీ ఫస్ట్ మీకు ఏది ఇంపార్టెంట్, ఏది మీకు లైక్ పాజిటివ్గా ఉంటుంది అనేది క్లియర్గా చూడాలి. క్లియర్గా చూసి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి కొంచెం స్టెప్ తీసుకున్నా పర్లేదు, నేను సక్సెస్ సైడ్ వెళ్తాను అని చెప్పేసి అనుకొని డెసిషన్ తీసుకోవడం అనమాట. సో అలాంటిది ఇప్పుడు ఏదో వచ్చేది చూపిస్తుంది కాబట్టి వైస్గా డెసిషన్ తీసుకోండి. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని బెటర్ కాదు, అన్ని బెటర్ ఉండిండొచ్చు, కానీ అందులో ఒక్కటి మాత్రం మీకు గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడున్న లైక్ ఎమోషనల్లీ ఇన్వాల్వ్ అయిపోయి కొంచెంసేపు వరకు ఇది బాగుంది కదా అని డెసిషన్ కాకుండా ఫ్యూచర్లో కూడా ఎలాంటి గ్రోత్ ఉంటుంది, ఏది మంచిదని చెప్పి అనుకొని డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్, సెకండ్ మెసేజ్. ఓకే, చాలామంది ఇలాంటి దానివల్ల లైక్ ఈ సిచ్యువేషన్స్లో ఎమోషనల్లీ అటాచ్డ్ అనమాట. అంటే అక్కడ నుంచి వెళ్ళలేక మంచి మంచి ఆపర్చునిటీస్ని వదులుకోవడం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అందుకనే కొత్త ఆపర్చునిటీ ఏదో వచ్చేది ఉంది, ఒకదానికి 2-3 వచ్చేది ఉంది, కొంచెం చూసి జాగ్రత్తగా ఆ డెసిషన్ అనేది తీసుకోండి. మీ గ్రోత్కి, మీ ఇంప్రూవ్మెంట్కి, ఇంకా మీ ఫ్యూచర్ అంటే జనరేషన్స్ అయినా సరే హ్యాపీగా ఉండేలాగా చూస్ చేసుకోండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ సెకండ్ మెసేజ్. ఓకే, సో మా థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. థర్డ్ మెసేజ్ వచ్చేసి ద స్టార్. హ్యావ్ ఫెయిత్ దట్ హీలింగ్ ఈజ్ ఇన్ ద ఫోర్కాస్ట్. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఏదో సిచ్యువేషన్కి సంబంధించి మీ లైఫ్లో నమ్మకం అనేది ఉంచాలి. అది
రిలేషన్షిప్కో లేకపోతే మీ సెల్ఫ్ గ్రోత్కి సంబంధించో ఏదో అనుకుంటూ ఉన్నారు చాలా టైం నుంచి. అంటే ఇది డిలేడ్ విష్ అనమాట. విష్ చేస్తున్నారు, ఈ విషయం అనేది పూర్తి అవ్వట్లేదు. అయితే కొన్నిసార్లు మనకు డిలే అయినప్పుడు దాని గురించి నెగిటివ్గా మనం ఫేస్ చేస్తున్నప్పుడు వెంటనే అనిపించేది ఏంటంటే ఇంక ఇది జరగదు, ఇది అయిపోయిందే అన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఏంటి అంటే హ్యావ్ ఫెయిత్, ద హీలింగ్ ఈజ్ ఇన్ ద ఫోర్కాస్ట్. అంటే అది ప్రాసెస్ అనేది జరుగుతుంది, మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు బట్ జరుగుతూ ఉంది. తొందరలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది, ఏదైతే కావాలనుకుంటున్నారో అది వస్తుంది. కాబట్టి నమ్మకం ఉంచండి అంతే, అది ఒక్కటే మీరు చేయాల్సింది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో మేనిఫెస్టేషన్స్ జరుగుతుంది, హీలింగ్ అనేది వస్తుంది. మీరు తొందరలో మీ లైఫ్లో ఇప్పటి వరకు ఏదైతే కష్టపడ్డారో మీరు దాని నుంచి లైక్ పాతదంతా టవర్ తర్వాత వచ్చేది మనకు స్టార్. సో పాతదంతా లైఫ్ ఏదైతే ఉందో ఇప్పుడు నాది అనుకున్నారో అది పడిపోయింది. సో కన్స్ట్రక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతూ ఉంది. కాబట్టి కొంచెం టైం ఇవ్వండి, ఫెయిత్ ఉంచండి, మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి థర్డ్ మెసేజ్ చూపిస్తుంది. సో ఈ రీడింగ్కి అఫర్మేషన్ ఏం పెట్టుకుందామంటే ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూనివర్స్. నాకు యూనివర్స్ మీద నమ్మకం ఉంది అంటే ఏ విధంగా, అన్ని విధాలుగా నాకు నా లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, హీలింగ్ నడుస్తుంది, మంచి పీపుల్ నా లైఫ్లో వస్తారు, రిలేషన్స్ బాగుంటుంది, అన్ని విధాలుగా అనమాట. సో అన్ని విధాలుగా ఏ సిచ్యువేషన్ అయితే మీకు ఇక్కడ అనిపిస్తుంది దాని ప్రకారంగా సో మీకు నమ్మకం ఉంది అని చెప్పడం. సో కాబట్టి ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూనివర్స్ అని చెప్పేసి ఈ రీడింగ్కు అఫర్మేషన్ ఖచ్చితంగా బిలీవ్ చేసి పెట్టండి. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఈ 3 మెసేజ్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్ మీ సిచ్యువేషన్కు. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now, take care.